నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ డిబేట్. నేను బలరాం. ఆకాశమే హద్దుగా బంగారం వెండి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇంతలా ఈ ధరలు పెరగడానికి కారణాలేంటి, వాటికి దోహదం చేస్తున్న అంశాలేంటి, ఇక బంగారం వెండి సామాన్యులకు అందని ద్రాక్షగా మిగిలిపోనుందా, బడ్జెట్లో బంగారం వెండికి సంబంధించి ఎలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలెంపాటి గారు ఉన్నారు. ఆయనతో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి. రైట్, అందరూ ఇప్పుడు ఒకటే చూస్తూ ఉన్నారు, బంగారం వెండి ధరలు రోజు రోజు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. కారణాలంటే ఏం చెప్పాలంటారు? ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ టు మెటల్స్, ఆల్ మెటల్స్, ఓన్లీ సిల్వర్ అండి. అన్సంగ్ హీరో కాపర్ అనుకుంటే కాపర్తో పాటు ఇవాళ చూస్తే ఆల్ మెటల్స్ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సో అంటే కాపర్కి కూడా డిమాండ్ వస్తుంది. అంటే ఇంకొంతకాలం పోయిన తర్వాత సిల్వర్ కంటే కాపర్ కూడా కొంచెం డిమాండ్ ఎక్కువ ఛాన్స్లు ఉన్నాయి. ఎందుకంటే ప్యూర్ కాపర్ వైర్స్లో వాడుతున్నారు. సో కాంబినేషన్ అల్యూమినియం అది రస్ట్ పడుతున్నాయనే ఉద్దేశంతో అది తీసేసి ప్యూర్ కాపర్ డేటా సెంటర్స్ వచ్చినాయనుకోండి, ఇప్పుడు భూమి లోపల ఉంటాయి కాబట్టి ఆ ప్యూర్ కాపర్ వాడితే రస్ట్ పట్టుకుండా ఉంటాయనే ఉద్దేశంతో కాపర్ కూడా డిమాండ్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. తెలియకుండా పెరిగింది ఈ సంవత్సరం కాపర్ 78% దాకా, తెలియకుండా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇంత పెరుగుతుందని ఎవరు అనుకోలేదు. సో పొలిటికల్ మనం ఫస్ట్ నుంచి అనుకునేది అంతే, పొలిటికల్ లేదా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, జియో ఎకనామిక్ కన్సర్న్స్ ఏదన్నా ఉన్నప్పుడు, అవి నెగిటివ్గా ఉన్నప్పుడు అసెట్ క్లాస్లో ఈక్విటీలో డెఫినెట్గా ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్లో వెళ్తారు. సో మినిమం గ్యారంటీ అంటే 7-8% మినిమంలో వస్తుంది అనే ఉద్దేశంతో. సో ఎక్కువ పర్సంటేజ్ అట్లా ఈ బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఇక్కడ ఉన్న దానికి ఏదైనా లాస్ ఉంటే దాన్ని కవర్ చేసుకోవడానికి మెటల్స్ ఇది చేస్తారు. ప్లస్ బ్యాంక్స్ అయితే, సెంట్రల్ బ్యాంక్స్ అయితే విపరీతంగా ఎక్కువ చేస్తూనే ఉన్నాయి, ఎక్కడ కూడా ఆపలా. సో వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది అనుకోవచ్చు. అందుకే ఓ రకంగా ఈ రకంగా అంటే మామూలు వచ్చే చేంజెస్ కాదు, మేజర్ పెద్దన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు కరెక్ట్గా డిసిషన్స్ కానీ కరెక్ట్గా ఇది చేయట్లేదు కాబట్టి వరల్డ్ ఆర్డర్ మారుతుందా అంటే మారుతుంది, పరిస్థితి వస్తున్నాయి. ఎందుకంటే డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది. దానివల్ల ఏముంది, ఇప్పుడు దాకా ఏ కంట్రీ కన్నా చూసుకున్నా ఏ ట్రేడ్ చేసినా ట్రేడ్ ట్యాక్స్ కట్టాం. డాలర్ టర్మ్స్, పెట్రోల్ డాలర్ అనొచ్చు ఒక రకంగా. సో ఎవరు ఏ కంట్రీ కొన్నా కట్టాల్సిందే, ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి వచ్చిన ఇది. సో ఇప్పుడు చేంజెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఎందుకు కట్టాలి అనేది క్వశ్చన్ వస్తుంది. ప్లస్ ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసి ఎమర్జింగ్ మార్కెట్స్ ఏదైనా సపోర్ట్ చేసి వాళ్ళని పైకి లాగుతూ చేస్తే అది ఒక రకం. అసలు నువ్వు పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళని పట్టించుకోకపోతే కష్టం కదా. సో డీగ్రేడ్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. సో డెఫినెట్గా ఇది డాలర్ డ్రీమ్స్ అనేవి తగ్గుతున్నాయి. మీరు పిల్లల్ని కూడా చూడండి, లాస్ట్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఎంత తగ్గిందో. జనవరి 20th వచ్చారు. సో మేబీ మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశారు ఆయన. టరీఫ్లు అనేవి స్టార్ట్ చేసింది ఎందుకు, ట్రేడ్ డెఫిసిట్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేసుకుందాం. అంటే నేను మీకు ఏదన్నా ప్రోడక్ట్ మీకు ఇచ్చినప్పుడు నా బ్యాలెన్స్ మీరు కట్టడానికి నా మీద ట్యాక్స్ వేసి బ్యాలెన్స్ చేసుకుంటారా? అసలు ఎంతవరకు కరెక్ట్ అది? అందుకే వరల్డ్ మొత్తం ఆలోచిస్తోంది. శాంక్షన్స్ చూశారు రష్యాది, రేపొద్దున మనకు పడితే అనే క్వశ్చన్ అందరికి వచ్చింది. సో అందుకని డాలర్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. స్టిల్ కంటిన్యూ అవుతుంది అది ఇంకా. సో అందుకనే గోల్డ్ పెద్ద పడట్లే చూడండి. సో నామినల్ ఒక 5-10% పడుతుంది, మళ్ళీ ఇది అవుతుంది. పడకపోవటానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ బయింగ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్. అదే మెయిన్. అది ఎప్పటిదాకా అంటే దానికి వాళ్ళు కొనేంత వరకు, ప్రతి కంట్రీ కూడా ఎక్కువ చేస్తుంది కాబట్టి వాళ్ళు కొనేంత వరకు పెరుగుతూనే ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు ఈ జియో టెన్షన్స్ ఉన్నాయిగా, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. ట్యాక్స్ అంటున్నారు, మిస్టర్ టరీఫ్ అన్ని కంట్రీస్ మీద ట్యాక్స్ వేస్తున్నారు ఆయన. సో అది ఎంతవరకు కరెక్టు? కోర్టు డిసిషన్ కూడా 2 times పోస్ట్పోన్ చేసింది. సో అది ఎనీ టైమ్ ఇట్ మే కమ్, ఎప్పుడైనా రావచ్చు, లేటు కావచ్చు. అంటే ఆర్బీఐ గవర్నరే, ఫెడ్ చైర్మన్ గవర్నరే నా మీద ప్రెషర్ ఉంది, నేను ఇంట్రెస్ట్ కట్ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, నేను ఇంత టరీఫ్లు వేస్తున్నప్పుడు యుఎస్ కూడా షట్ డౌన్ అయింది, ఆ క్వార్టర్ రిజల్ట్స్ అంతా మనకు పడుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు కూడా చేంజ్ చేయకపోవచ్చు, ఇవాళ చేంజ్ చేస్తారనే ఉద్దేశం ప్రెషర్ చేస్తున్నా, నేను చేయనని చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకి ఇది లాస్ట్. సో నెక్స్ట్ కొత్త వాళ్ళు వస్తారు, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు.
ఓకే. సో హీఈస్ కరెక్ట్ 100% రైట్. ఎందుకంటే పొజిషన్లో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఎందుకు ఆయన ప్రెషర్ పెడుతున్నా, నేను మొనార్కీ, ఐఎమ్ ద కింగ్, నా మాట వినాల్సిందే ఎవరైనా కన్నా ఏ కంట్రీ అయినా. వినకపోతే చూసాం కదా ఏమవుతుందో. విన్న వాళ్ళ సంగతి ఏమో 10%, 15%, 25%, 25 లోపల. వినని వాళ్ళేమో 245% చైనా, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చింది ఆయన. ఇప్పుడు మనకి 50% అనే మళ్ళీ 500% ట్యాక్స్. ఏ రకంగా ఎంతవరకు కరెక్ట్? కోర్టు డిసిషన్ ఎప్పుడు వస్తే అప్పుడు మొత్తం యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఇస్తుందా ఎగెనెస్ట్ వస్తుందా ట్రంప్కి? సో ఫర్ ఇస్తున్నానంటే మళ్ళీ 5,000 ట్యాక్స్ అంటాడు ఆయన. ఈ రాత్రి చెప్పింది పొద్దున మళ్ళీ ఉండదు. 5,000 ట్యాక్స్ కూడా అనొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగిన తర్వాత కూడా, యూతో అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ మీద ట్యాక్స్ అన్నారు కదా, 25% ట్యాక్స్ ఎక్స్ట్రా అన్నారు కదా. ఇది 8 కంట్రీస్ మీద 10% ట్యాక్స్ ప్లస్ జూన్ నుంచి 25% ట్యాక్స్. అంటే ఆయన చెప్పిన దానికి ఆయనే ఇది చేసుకుంటారు ఆయన. ఓకే. అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కావచ్చు, టారిఫ్లు బాధలు కావచ్చు, ఆయా దేశాల వరకే పరిమితం అవుతుందా? రేపటి రోజు ఫ్యూచర్లో అమెరికాకు కూడా అది బూమరంగ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? 100% ఇట్స్ బూన్ ఆర్ బేన్. అంటే ఇట్స్ బేన్ టు ఎస్, డెఫినెట్గా ఇట్స్ బేన్ టు ఎస్. అది వాళ్ళు డీఫేమ్ అవుతున్నారు. అంటే అల్టిమేట్ ఎండ్ యూజర్ ఎవరండి? దే హ్యావ్ టు పే ట్యాక్స్. అనేది ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఏ కంట్రీ అయినా చేసినప్పుడు ఆ 10%, 25% అది ఎవరు పే చేయాలి ప్రోడక్ట్ మీద? సో వాళ్ళకి ఇప్పటికైనా వాళ్ళలో కొంచెం రివోల్ట్ వచ్చి రావాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చేంజెస్ వస్తున్నాయి, పార్టీలో కూడా చేంజెస్ వస్తున్నాయి. మేబీ మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్లో. ఆ నవంబర్లో ఏమైనా చేంజెస్ రావచ్చు. ఎందుకంటే కెనడాలో చేసాం కదా, జస్టిన్ ట్రూడోని చూసాం, పార్టీ రీప్లేస్మెంట్ చేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఓవర్ పీరియడ్ మళ్ళీ ఎలక్షన్ పెట్టారు. సో అలానే ఇక్కడ కూడా చేసే ఛాన్సులు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చేస్తేనే కరెక్ట్ మిగతాది అనేది అన్న భావన వాళ్ళ ఓన్ పార్టీలోనే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఉంది, సెనెట్స్లో. సో ఆబ్వియస్గా మేబీ నవంబర్ దాకా తట్టుకోగలమా అనే బాధ కూడా ఉంది చాలా మందికి. సో అంటే నిజంగా అయితే వాళ్ళు ఇది చేస్తున్నారు, కరెక్ట్గా పే చేయాలంటే పే చేయాలి. అన్నెసెసరీ ఈగోకు పోయి ఆ దాని మీద ట్యాక్స్లు కట్టాలంటే ఎంతవరకు కరెక్ట్ అది? సో అది దానివల్ల ఈక్విటీ ఇబ్బంది పడుతుంది. కేవలం ఇంకా మన పారామీటర్స్ అన్నీ బాగున్నాయి, ఇన్ఫ్లేషన్ బాగుంది, జీడిపి బాగుంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినాయి, ఆర్బీఐ అనుకున్న దానికంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది. సో Q3 రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేవు, మరీ బ్యాడ్గా ఏం లేవు, పర్వాలేదు, ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రాలేదు, కొంచెం ఇది వస్తున్నాయి. సో ఈ క్వార్టర్లో రిజల్ట్స్ ఏముంది, ఈ క్వార్టర్ కాకపోతే నెక్స్ట్ క్వార్టర్ అయితే నెక్స్ట్ ఇయర్. సో చేంజెస్ వస్తాయి. అన్నీ బాగున్నప్పుడు మార్కెట్స్ యూటర్న్ తీసుకోవడానికి పెద్ద టైం కూడా పట్టదు. కానీ ఇది కన్సిస్టెంట్గా ఇప్పుడు ఇరాన్ మీద మళ్ళీ అక్కడ సిచ్యుయేషన్ అండర్ టెన్స్. సో ఎప్పుడైనా నాకు జస్ట్ ఒక ట్రిగర్ పాయింట్ బటన్ నొక్కటమే అంటున్నాడు ఆయన. సో మరి దానివల్ల అన్సర్టెంటీ, గ్లోబల్గా అన్సర్టెంటీ పెరుగుద్దిగా. పెరిగినప్పుడు ఆ భయం ఉంటుంది కదా. సో ఇన్వెస్టర్స్ కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఏదన్నా భయపడతారు కాబట్టి మార్కెట్ కొంచెం ఇబ్బంది పడుతుంది. ఆ అసెట్ క్లాస్లో ఈ మెటల్స్ అనేది ఇంకా ఎంతవరకు పోవచ్చు అంటే గోల్డ్ 2 లక్షలు కూడా రావచ్చు, 2 కూడా దాటచ్చు ఈ రకంగా కంటిన్యూ అయితే. ఇంకా మనకి నవంబర్ దాకా అంటే ఎన్ని నెలలు ఉంది? ఈ ఎన్ని నెలలు ట్రంప్ సీట్లో ఉన్నంత కాలం మెటల్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇది అల్టిమేటం. ఆయన వెనకడిగి వేసినా లేకపోతే ఆయన ఏమైనా ఇంపీచ్మెంట్ జరిగినా దెన్ ఇట్ విల్ కమ్ డౌన్. ఓకే. అంటే బంగారం ఇంతలా పెరగడానికి చాలా రీజన్స్ మీరు చెప్తూ ఉన్నారు. అమెరికా కావచ్చు, జియో పొలిటికల్ కావచ్చు, ఈ వార్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రభావం అంతా ఇండియాలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ధరలు బాగా పెరుగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం ఇండియా వరకే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఇతర దేశాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ గోల్డ్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. గోల్డ్ అంటే కొంచెం అమితంగా ఆసక్తి చూపించడం వల్ల సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటువంటి సిచ్యువేషన్ ఇండియాలోనే ఉందా? ఇతర దేశాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోందా? సెంట్రల్ బ్యాంక్స్ అన్ని బ్యాంక్స్ కొంటున్నాయండి, ఓన్లీ ఆర్బీఐ కాదు. మన ఎక్కడో లండన్లో ఉన్నాయి కొంత గోల్డ్ మనం తెప్పించుకున్నాం, ఇంకా అది కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మొత్తం ఇక్కడికి ఇండియాకి తెప్పించుకుంటున్నాం అని చెప్తున్నారు. సో మనమే కొంటాం కాదు, సెంట్రల్ బ్యాంక్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్ని కంట్రీస్ కొంటున్నాయి. ఎందుకంటే పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ రెపరెపలాడుతున్నాయి అనుకోవచ్చు. సో ఆ టైంలో 91, 92లో ఆయన ఏం చేశారు, అప్పుడు మనం ఇబ్బంది పడుతున్నప్పుడు ఎలా బయటకు వచ్చింది, ఆ కంట్రీ క్రైసిస్లోంచి ఎలా బయటకు వచ్చింది అనే ఉద్దేశం అందరికీ ఉంది. ఎందుకంటే కోవిడ్లో చూశారు కదా, కోవిడ్లో చూసినప్పుడు ఇమీడియట్ క్యాష్ లేనప్పుడు చాలా కంట్రీస్కి ఇబ్బంది పడుతున్నప్పుడు మనమే సపోర్ట్ చేసాం. సో అట్లా ఆ ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు, ఏ రకంగా చేశారనే ఉద్దేశంతో
ఆ డాలర్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నారు. ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఇమీడియట్ బయటపడాల్సిన ఉద్దేశం. ఇట్స్ నథింగ్ బట్ ఇమీడియట్ క్యాష్ కదా. సో దానివల్ల రిజర్వ్స్ పెరుగుతున్నాయి. సో ఆ పెరుగుతున్నప్పుడు ఏ కంట్రీకైనా ఇబ్బంది పడ్డప్పుడు, కోవిడ్ లాంటిది ఏదైనా వచ్చినప్పుడు డెఫినెట్గా అది ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇంకొకళ్ళ కంట్రీకి ఇమీడియట్గా వెళ్ళి అప్పు తెచ్చుకోవడం కానీ, IMF దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోవడానికి ఇవన్నీ ఉండవు కదా. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇష్యూ. అందుకనే ఉద్దేశంతో వాళ్ళు చిన్నగా ఎక్రూడ్ చేసుకుంటా ఉన్నారు. దాని అనుగుణంగా యాడ్ టు ద ఫోయిల్ అన్నట్టు ఈ ఇష్యూస్ అన్ని యాడ్ అవుతున్నాయి. దట్స్ ద మెయిన్ రీజన్. ఓకే, అంటే సిల్వర్ కూడా బంగారంతో పోటీ పడుతూ ఏమాత్రం తగ్గేదేలే అంటూ కూడా పర్సంటేజ్ పరంగా చూస్తే ఇంకా ఎక్కువగా పెరుగుతోంది సిల్వర్. రీసెంట్ డేస్ చూస్తూ ఉన్న విపరీతంగా పెరుగుతుంది. ఎందుకు అది దానికి స్పెషల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఈ జనవరి ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా క్యాలెండర్ ఇయర్ తీసుకోండి. జనవరి నుంచి 24% గోల్డ్ పెరిగింది, 60% సిల్వర్ పెరిగింది. ఎక్కడ 3 times. సో ఇంకా క్వశ్చన్ ఉందా అంటే అసలు యాక్చువల్గా యూసేజ్ ఇంకా పెరగల. ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ కానీ సోలార్ కొంచెం వాడుతున్నారు. సోలార్కి కానీ సిల్వర్ వాడే ఎక్కువ చోట వాటికి ఎక్కువ గ్రీన్ ఎనర్జీ కూడా విపరీతంగా అవసరం ఉంటుంది. సో ఫ్యూచర్ జనరేషన్ డెవలప్మెంట్ కావాలన్నప్పుడు సిల్వర్ ఎక్కువ యూసేజ్ అవుతుంది. ఆ యూసేజ్కి ఇప్పుడున్న సిల్వర్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. ఇట్స్ నాట్ డైరెక్ట్ ఇది కాదు. అంటే మైనింగ్ చేసినప్పుడు గోల్డ్ కానీ జింక్ కానీ ఇవన్నీ మైనింగ్ చేసినప్పుడు సిల్వర్ ఇట్స్ ఎ బై ప్రోడక్ట్. కాబట్టి ఆ పర్సంటేజ్ సప్లై డిమాండ్లో ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. సో వరల్డ్ మొత్తం చూసుకుంటే కొన్ని ఇవి కూడా కొంచెం మూతపడ్డాయి. దానివల్ల డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రేట్ ఇంకా విపరీతంగా పెరుగుతుంది. ఒరిజినల్ అసలు గ్రీన్ ఎనర్జీ వచ్చినప్పుడు యూసేజ్ మనం ఫుల్ లెంత్గా గ్రీన్ ఎనర్జీకి వచ్చినప్పుడు సిల్వర్ అనేది డిమాండ్ విపరీతంగా ఉంటుంది. సో ఇప్పుడున్న రేట్ల కంటే మనం 24%, 60% అన్నాం. అప్పుడు ఇంకా విపరీతంగా పెరిగే ఛాన్సులు కూడా ఉంటాయి. సో అవసరం ఎక్కువ ఉంది కాబట్టి అంటే ఇండస్ట్రియల్ మెటల్ అయిపోయింది. అది ఇండస్ట్రియల్ యూసేజ్ మెటల్ అయిపోయింది. ఎక్కడ చూసినా దేంట్లో ఏ సెక్టర్ చూసినా దే ఆర్ యూజింగ్ సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది. సో దాని అనుగుణంగా ఏదైనా దానికి రీప్లేస్మెంట్ ఏదన్నా ఉంటే కాపర్ తీసుకోండి, కాపర్ వైర్స్ కానీ అట్లాంటివి పెట్టుకొని మొత్తం కొత్త కంపెనీస్ రావాలన్నా, డేటా సెంటర్స్ ఇట్లాంటివి రావాలన్నా మెయిన్ ఈ కాపర్ యూసేజ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ అవుతున్నప్పుడు ఈ ప్రోడక్ట్స్ అనేది, ఈ మెటల్స్ అనేవి ఎక్కువ యూజ్ అవుతాయి. సో డెఫినెట్గా మరి డిమాండ్ ఇంకా పెరిగే ఛాన్సే ఉంది. కానీ ఇంత పెరిగింది ఎవరైనా సరే ఇప్పుడు మేము ఎంటర్ అవచ్చా అంటే జనరల్గా ఏ మెటల్ అయినా ఏ ఈక్విటీ అయినా విపరీతంగా పెరిగినప్పుడు ఒక 10 to 20% రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. సో వస్తుంది అనుకుంటే ప్రతిరోజు 24,000, 20,000, 15,000, 18,000 పెరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే యాడ్ ఆన్ ఫ్యూయల్ లాగా ఆయన ఇష్యూస్ వస్తున్నాయి, కొత్త ఇష్యూస్ వస్తున్నాయి. సో ఫ్రాన్స్ మీద వైన్స్ మీద 200% ట్యాక్స్ అన్నారు. సో హుండై కొరియన్ కార్స్ మీద ట్యాక్స్ అంటున్నాడు ఆయన. సో ఇష్యూస్ అనేది ఆగట్లేదు. సో అక్కడ అన్సర్టెనిటీ ఉన్నప్పుడు, రోడ్ క్లారిటీ లేదు, అన్సర్టెనిటీ పెరుగుతున్నప్పుడు డెఫినెట్గా మరి మెటల్స్ పెరుగుతాయి కన్సిస్టెంట్గా. అంటే దాంతోపాటుగా ఇంకా విపరీతంగా జస్ట్ ఒక 5,000 అట్లా పెరిగేది. ఇప్పుడు చూడండి ఇష్యూస్కి యాడ్ అవుతున్న కొద్దీ 20,000, 25,000 అసలు అదుపు లేకుండా ఉంది. అసలు ఏమి ఇంకా అడ్డగోలుతనంగా పెరుగుతున్నాయి అవి. అసలు చాలా మంది కూడా జస్ట్ ఏదైనా తగ్గితే ఎంటర్ అవుదామని చూస్తుంటే ఎక్కడ దొరికే ఛాన్స్ కనపడట్లా. కొనాలంటే భయం కదా, ఎవరైనా కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే. ఆల్రెడీ ఉన్నవాళ్ళు అమ్మారంటే మళ్ళీ కొనాలంటే పరిస్థితి కూడా లేదు. మళ్ళీ కొనాలంటే భయం, మళ్ళీ తగ్గుతుందేమో అని. సో కొన్నవాళ్ళు ఉంచుకుంటేనే కొంచెం ప్రాఫిట్ కనపడుతున్నాయి. అమ్ముకున్నారా ఇక మళ్ళీ కొనే పరిస్థితి లేకుండా ఉంది ప్రస్తుత సిచ్యుయేషన్లో. సో ఎప్పుడైతే ఈ పారామీటర్స్ అన్ని మారినాయో దెన్ ఇట్ విల్ కమ్ డౌన్ ఓవర్ ఎ పీరియడ్. ఒక కొంత పర్సంటేజ్ 10%, 20% జనరల్గా అనుకునేది మేబీ 40% కూడా రావచ్చు. పారాబోలిక్ పాత్ కూడా రావచ్చు ఎక్కడో చోట. అందుకే నేను అలర్ట్గా ఉండమంటాను. మనం అది సాధ్యమా సార్? అంటే ధరలు పెరగడానికి ఏవో 1,00,000 కారణాలు మనం చూస్తూ ఉన్నాం. పెరిగినప్పుడు వేలల్లో పెరుగుతుంది, తగ్గినప్పుడు 100ల్లో తగ్గుతున్న సందర్భం చూస్తున్నాం. ఎప్పుడైనా ఫ్యూచర్లో తగ్గడం అంటే ఇప్పుడు పెరిగిన దాంట్లో సగమైన తగ్గే అవకాశాలు ఉంటాయంటారా? ఇట్స్ ఎ న్యూస్ డ్రివెన్ మార్కెట్. న్యూస్ నెగిటివ్గా ఉన్నప్పుడు నెగిటివ్గా కొంత పర్సంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అదిగో పులి ఇదిగో తోక, అందరు ఒకేసారి అమ్ముతారు అక్కడ. కొనేటప్పుడు దే ఆర్ బయింగ్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్, ప్రైస్ లెవెల్స్. బట్ అమ్మేటప్పుడు ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు భయంతో, ఫియర్తో అమ్మేసేది ఉంటుంది కదా.
సో అప్పుడు పారాబాలిక్ పాత్ రావచ్చు. ఇవన్నీ మారినాయి, ఆయన ఒక వెనకడుగు వేశారు, లేకపోతే సంథింగ్ గోస్ రాంగ్, అక్కడ కొంచెం చేంజెస్ వచ్చినాయి, పాజిటివ్గా వచ్చినాయి, సో అప్పుడు ఈక్విటీ పెరుగుతుంది. సో ఆల్టర్నేట్ ఇది కావాలి. సో డెఫినెట్గా అప్పుడు పడే ఛాన్స్ ఎంతవరకు అనేది ఎవరు చెప్పలేరండి. అది 30% కావచ్చు, 40% కావచ్చు, 10% కావచ్చు, ఇట్ డిపెండ్స్. అది ఎంతవరకు ఇంటెన్స్ ఉన్నది, ఆ ఎఫెక్ట్ అనేది, ఆ పాజిటివ్నెస్ ఎంత ఉన్నది అని. అంటే రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం ఇంత పెరిగినప్పుడు, ఏ మెటల్ అయినా ఏ ఈక్విటీ అయినా చూసుకున్నప్పుడు. ఎక్కువ మంది కొంత పర్సంటేజ్ కూడా రీట్రేస్మెంట్ కోసం చూస్తున్నారు కానీ ఎక్కడ దొరకట్లేదు. సో ఇట్ విల్ కమ్, ఎనీ టైమ్ ఇట్ విల్ కమ్, ఎప్పుడో చాట వస్తుంది, రాకుండా ఉండదు. కానీ వాళ్ళు కూడా భయపడాల్సిన పని లేదు, డిమాండ్ ఉంది. అస్సలు ఒరిజినల్ యూసేజ్ ఇంకా స్టార్ట్ కాలేదు. నేను గ్రీన్ ఎనర్జీకి, మనకి సోలార్కి కానీ వీటికి కానీ రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ కాలేదు. ఇంకా 5 years తర్వాత కానీ మనం ఫుల్ లెంత్గా రాం. ఫసల్ ఫ్యూయల్ నుంచి ఈవీస్కి రావాలి, ఈవీస్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీకి రావాలి, గ్రీన్ ఎనర్జీకి రావాలి. ఇది ఓవర్ ఏ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు ఈ మెటల్స్ అన్ని డిమాండ్స్ అనేది విపరీతంగా ఉంటాయి. మరి అప్పుడు ఊహించండి ఆ రేట్ ఎంత ఉంటుందో. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇంతే ఉంటుంది, లేకపోతే ఇంతవరకు రావచ్చు అనేది చెప్పలేము. అసలు ఆ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి ఫైర్స్ ఏదో ఉండకుండా నార్మల్ పొజిషన్లో చిన్నగా స్టెప్ బై స్టెప్ ఇన్ స్టాగర్డ్ మేనర్ ఇట్ విల్ గ్రో లైక్ ఎనీథింగ్. ఓకే సార్. అంటే కొన్ని నెలల క్రితం వరకు, మహా అయితే ఒక సంవత్సరం క్రితం వరకు కూడా బంగారం ధరల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవారు, వార్తల్లో చూస్తూ ఉండేవాళ్ళం. దాని రేట్లని కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ కనబడేది. ప్రస్తుతం ఇప్పుడు వెండి ఆ రేసులోకి వచ్చింది, గోల్డ్తో పోటీ పడే రేసులోకి వచ్చింది. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంకా ఏంటుంటాయి అంటే ఏం చెప్పాలి? ప్లాటినమా, కాపర్? ఇందాక నుంచి మీరు కాపర్ గురించి చెప్తూ ఉన్నారు. కాపర్ ప్రస్తుతం ఎలా ఉంది మార్కెట్లో? దాని ప్రైస్ అదేమైనా ఇంక్రీజా, డిక్రీజా? దాని ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఏ రకంగా ఉంది? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే కాపర్స్ ఈటీఎఫ్ కానీ అవేం లేవండి. ఎందుకంటే అది బయట నుంచి తెప్పించుకుంటాం, జిఎస్టీ ఉంది, 18% ఉంది దాని మీద. సో ఆ జిఎస్టీ పర్సెంట్ వేసినప్పుడు ఎవరు తట్టుకోలేరు, దాన్ని పెద్ద ప్రాఫిట్స్ పెద్ద కనపడవు, కంపెనీస్కి పెద్ద ఉండవు. అందుకని ఈటీఎఫ్లు కానీ ఏఎంస్లు కానీ ఎవరి లేవు. సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో కాపర్ లేవు. అది ఏమన్నా తీసేస్తే మన వచ్చే బడ్జెట్లో ఇలాంటి బూస్ట్ ఏదైనా ఇస్తే అప్పుడు కొంచెం ఈటీఎఫ్స్ కానీ, కాపర్ బీస్ కానీ, బీస్ అంటే లిస్ట్ అవుతాయి ఈక్విటీ మార్కెట్లో, ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయి. ఎక్కువ మంది గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లు కొన్నారు, బీస్ కొన్నారు డైవర్సిఫై చేసి. అంటే మేము చెప్పేది కూడా అన్న చెప్పాం, మొత్తం ఒక దాంట్లో పెట్టకండి, కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ పెట్టండి, మెటల్స్లో డైవర్సిఫై చేయండి. ఓన్లీ సిల్వర్, ఓన్లీ గోల్డే కాదు, మిగతా ఎన్నో మీరు అన్నట్టు పెలాడియం ఇవన్నీ కూడా పెరిగినాయి. అవి కూడా కాకపోతే అందరూ దానికి చూడరు కాబట్టి, తెలుసుకోవట్లేదు కాబట్టి ఇవే మెయిన్ కనపడేది. అంటే మీరు బయటికి వెళ్ళి చూస్తే ఒకప్పుడు గోల్డ్ షాప్లు అనేవాళ్ళు, ఇప్పుడు నినాదం ఏంటండి? సిల్వర్ షాప్స్. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి, దగదగలు. అంటే వైట్ డామినేటెడ్ ద ఎల్లో. అంటే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇట్ డెఫినెట్లీ విల్ డామినేట్స్. అంటే గోల్డ్ ఆడవాళ్ళకి ప్రీసియస్ మెటల్స్, దాన్ని ఇదేం తగ్గదు. బట్ ఇట్ డామినేట్స్, వైట్ విల్ డామినేట్. ఎందుకంటే డిమాండ్ పెరుగుతోంది, యూసేజ్ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఏ కంట్రీ అయినా డెవలప్ కావాలంటే ఇండస్ట్రియల్ పెరగాలి, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి, ప్రైవేట్ పీపీపీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరగాలి. పెరిగితేనే కదా గ్రోత్ వచ్చేది. సో డెఫినెట్గా ఆ గ్రోత్ అనేది ఉండి ఎమర్జింగ్ మార్కెట్స్లో వీఆర్ ద ఫస్ట్. చైనా ఉన్న మన గ్రోత్లో మనమే ఉన్నాం. వాళ్ళు కన్స్ట్రక్టివ్ మోడ్లో ఉన్నారు, మనం డిస్ట్రక్టివ్ మోడ్లో ఉన్నారు, మనం కన్స్ట్రక్ట్లో ఉన్నాం. సో డెఫినెట్గా చూసిందే కదా, ఎవరికైనా చైనాకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేస్తారా? సేఫ్ హెవెన్ వరల్డ్ మొత్తం ఎప్పటి నుంచో యూరోప్ని మనం ఎట్లా చూసిందండి, మన కంట్రీని ఎలా చూసింది, ఇప్పుడు ఎలా చూస్తున్నారు? పిఓకేని కూడా మన మ్యాప్లో యాడ్ చేశారు వాళ్ళు. అంటే పిఓకే మీదే ఇండైరెక్ట్ గా వాళ్ళకి అవసరం కాబట్టి దిగొచ్చి ఇప్పుడు చూపిస్తున్నారు. అది ఎప్పుడో చేయొచ్చు కదా. సో డెఫినెట్ గా వరల్డ్ ఆర్డర్ ఇస్ చేంజింగ్. సో వెస్టర్న్ పవర్స్ ఇప్పటిదాకా దే ఎంజాయ్డ్ ఎ లాట్. ఆ పవర్స్ అనేది ఏషియన్ కంట్రీస్కి వస్తుంది. ఎందుకంటే బ్రిక్స్ డెవలప్ అవుతుంది. బ్రిక్స్ డెవలప్ అవుతున్నప్పుడు దాని పర్సంటేజ్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, జీడిపిలో పర్సంటేజ్ ఎక్కువ, పాపులేషన్ ఎక్కువ. మరి వెస్టర్న్ కంట్రీస్, మరి నీ దగ్గర పక్కనున్న కంట్రీనే నిన్ను వదిలిపెట్టి బయటకు వచ్చి 27 కంట్రీస్, ఇప్పుడు EU అంటే 27 కాదండి, 28 అంటా నేను. ఇండియా యాడ్ అయింది, 28 కంట్రీస్ ఇప్పుడు.
సో దే ఆర్ సపోర్టింగ్ అస్. మీరు మాకు కావాలని వాళ్ళు ఎమ్మడబడుతున్నారు. సో ట్రేడ్ డీల్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని వాళ్ళే అన్నారు కదా. ప్రాస్పెరిటీ ఫర్ ద టూ కంట్రీస్, నాట్ ఓన్లీ మనకే, వాళ్ళ గురించి మనకు వచ్చారు కాబట్టి మనకే అని కాదు, వాళ్ళకి సపోర్ట్ మనకి సపోర్ట్ ఉంటుంది. సో వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది కాబట్టి అందరి చూపు ఎక్కడుంది, ఇండియాలోనే ఉంది. సేఫ్ హెవెన్. ప్రస్తుతానికి ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఏదైనా మిస్టర్ టరీఫ్ వల్ల టారిఫ్లు ఇబ్బంది పడుతున్నాం, కానీ ఫ్యూచర్లో వీ విల్ లీడ్ లైక్ ఎనీథింగ్, విల్ గ్రో లైక్ ఎనీథింగ్. మన ప్రైమ్ మినిస్టర్ గారు అన్నట్టు ఇట్స్ అన్ అమృత్ కాల్ స్టార్ట్ అయింది కాబట్టి చిన్నగా నెక్స్ట్ 25 years వీ మే లీడ్ ఫస్ట్. చిన్నగా వెళ్ళొచ్చు. కాకపోతే చైనాని దాటాలంటే 100 ఏళ్ళు ముందున్నారు వాళ్ళు అడ్వాన్స్గా. ఎందుకంటే కొన్నిట్లో రీసెర్చ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చెయ్యం. జీడిపిలో చాలా తక్కువ పర్సంటేజ్ రీసెర్చ్లో, ప్రతి దాంట్లో కూడా రీసెర్చ్ అనేది ఆ పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాన్ని డెవలప్ చేస్తే వాళ్ళు అంతే కదా డెవలప్ అయింది. లాస్ట్ 25 years చూస్తే మన జీడిపి వాళ్ళ జీడిపి ఒకటే ఉంది, కానీ దే గ్రో లైన్ లైక్ ఎనీథింగ్. మనం అక్కడే ఉన్నాం. సో 4 trillion ఉన్నారు, వాళ్ళు బాగా పెరిగిపోయారు కదా, 18 trillionsకి వెళ్ళిపోయారు. సో దాని అనుగుణంగా మనం కూడా పెరగాలంటే రీసెర్చ్ చేసి డెవలప్మెంట్ చేసి డైవర్సిఫైడ్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి లీడర్ ఉంటే డెఫినెట్గా ఏ కంట్రీ అయినా డెవలప్ అవుతుంది. ఎన్ని కంట్రీస్కి వెళ్ళేదైనా, ఎన్ని కంట్రీస్ రెడ్ కార్పెట్ కదా. సో డెఫినెట్గా ఇది మంచి తరుణం, ఇలాంటి లీడర్ ఎవరైనా కోరుకునేది. సో ఎక్కడికైనా ఒకప్పుడు ఇండియా అమ్మో ఇండియానా అనే వచ్చిందా లేదా. ఇప్పుడు సునాక్ తీసుకోండి, రిషి సునాక్, వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేశారు, ఎన్ని సంవత్సరాలు మనల్ని ఇబ్బంది పెట్టారు. కుక్కని తీసుకొని పార్లమెంట్కి వెళ్ళాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్ డే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన రోజు వైఫ్తో పాటు కుక్కని కూడా తీసుకొని పార్లమెంట్కి వెళ్ళాడు ఆయన. అది చాలు సమాధానం ఇండియాకి. సో ఇప్పుడు యూరోప్ చూపిస్తోంది, మ్యాప్లో పిఓకోని కూడా యాడ్ చేసి చూపిస్తోంది. మనం చెప్పలేదు, వాళ్ళే చేస్తున్నారు. అంటే ఇండియా మీద ఒక కన్సర్న్ కనపడుతుంది, సేఫ్ హెవెన్ కనపడుతుంది. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అనేది చిన్నగా డెఫినెట్గా వీల్ లీడ్ లైక్ ఎనీథింగ్. ఓకే సార్, అంటే మీరు చాలా ఎక్స్పర్ట్, మార్కెట్ ఎప్పటి నుండో మీరు అనాలిసిస్ చేస్తూ ఉంటారు. లాస్ట్ 5 years ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, అండ్ నెక్స్ట్ కమింగ్ 6 months కావచ్చు, లేదంటే ఈ క్యాలెండర్ ఇయర్ ఎండింగ్లో కావచ్చు, ఎంతవరకు ఇది వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, ఎంతవరకు ఈ ప్రైజెస్ హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారు? ఇవి ఫండమెంటల్గా టెక్నికల్గా ఉండే కాదు, న్యూస్ని బట్టి, ఆయన చెప్పే డిసిషన్స్ బట్టి, తీసుకునే డిసిషన్ బట్టి ఉంటాయి. సో అప్పుడు ఆయన వెనకడుగు వేస్తే, నేను అందుకే అనేది, ఆయన సీట్లో ఉన్నంత వరకు మెటల్స్ పెరుగుతూనే ఉంటాయి. అంటే ఎక్స్ట్రీమ్గా, మామూలుగా పెరిగేది కాకుండా యాడ్ ఆన్. ఎందుకంటే ఏదో తెస్తూనే ఉంటారు. మళ్ళీ కొత్తది ఇంకోటి ఇష్యూ తెచ్చినప్పుడు గ్రీన్లాండ్ మీద వెనకడుగు వేశారు. మళ్ళీ రేపొద్దున నేను అది కాదు, నేను మళ్ళీ వస్తానంటే ఇష్యూ వచ్చినట్టే కదా, మళ్ళీ రైజ్ అయినట్టే కదా. ఇష్యూ సబ్సైడ్ కావట్లేదు కదా ఏ ఇష్యూ కూడా. సో డెఫినెట్గా ఆ ఇష్యూ ఫ్లేర్ అప్ అయినప్పుడు ఈక్విటీ కొంచెం ఇబ్బంది పడుతుంది. గోల్డ్ సిల్వర్ మెటల్స్ పెరిగే అవకాశమే ఉంది. సో ఆ క్లారిటీ వచ్చేదాకా ఇక్కడ ఈక్విటీకి క్లారిటీ లేదు. ఓకే, మనకి ఇప్పుడు ఇంత ఇది వస్తుంది కాబట్టి మన గవర్నమెంట్ కూడా బడ్జెట్ వస్తుంది, ఏం చేస్తుంది అది కూడా చూడాలి. బడ్జెట్లో కూడా ఏదైనా బూస్ట్ ఇవ్వాలి, ఇన్వెస్టర్స్కి బూస్ట్ ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి బూస్ట్. ఎందుకంటే మీరు గుర్తుందో లేదో 2019లో వరుసగా వాళ్ళు కన్సిస్టెంట్గా అమ్ముతుంటే ఎఫ్ఐఎస్ 30% కార్పొరేట్ ట్యాక్స్ నుంచి 22% చేసాం. బాగా ఇదైపోయింది కదా. అట్లానే ఇప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన కన్సిస్టెంట్గా ఎవ్రీ డే 1000 crores అబోవ్ యావరేజ్గా వేసుకున్న మినిమం ఆ అబోవ్ అమ్ముతూనే ఉన్నారు. ఓకే, ఏదో లాస్ట్ మంత్లో చూసినా 1 day బయింగ్ 300 crores, అది కూడా కొన్నది తక్కువ. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు కానీ ఏదైనా పొజిషన్స్ ఉన్నప్పుడు ఆ అమౌంట్ కోసం అన్నట్టు. సో అట్లా వాళ్ళని కూల్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్ఐఎస్ ఉంటే ఏంటి, పోతే ఏంటి, మనకి డిఐఎస్ ఉన్నారన్నామా ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఎఫ్ఐఎస్తో మనకు పని లేదు, మనకు స్ట్రాంగ్గా ఉన్నారని. కానీ ఎఫ్ఐఎస్ని కూడా వెనక్కి తీసుకుంటే మనం ఎక్కడ ఉంటాం, మన మార్కెట్ ఎక్కడ ఉంటుంది, మన జీడిపి ఎక్కడ ఉంటుంది, ఓకే, మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ మన ఎంత పెరుగుద్ది. సో వాళ్ళకి కావాల్సింది ఏదో ఇస్తూ కూల్ చేస్తూ డెఫినెట్గా ఈసారి ఇస్తారని ఎక్స్పెక్టేషన్. ఇన్వెస్టర్స్ కానీ ఎఫ్ఐఎస్కి వీళ్ళందరికీ ఏదో ఒక బూస్ట్ ఇవ్వాలి. ఆ 2019లో ఇచ్చింది సపోజ్ మళ్ళీ ఇప్పుడు చేస్తారా, ఏం చేస్తారు? ఇప్పుడు ఇన్వెస్టర్స్కి చూడటం అంటే ఎస్టీటీ తగ్గిస్తారా? లాస్ట్ ఇయర్ కూడా 0.00125 ఉన్న ఎస్టీటీని 0.10 చేశారు. ఓకే, సో ఆ ఎస్టీటీ తీస్తారా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తగ్గిస్తారా? ఎందుకంటే 10 నుంచి 12.5 చేశారు, 15 నుంచి 20% చేశారు, పెంచారు, అసలు లేని తీసుకొచ్చారు మళ్ళీ. సో ఇప్పుడు ఏం చేస్తారు?
ఇప్పుడు మార్కెట్కి ఏదో ఒక ట్రిగర్ పాయింట్ కావాలి, మనకి మెయిన్ సపోర్టివ్ కావాలి. దవ్వూరి సుబ్బారావు గారికి కూడా నేను లెటర్ రాశారు ఆమెకి, కొంచెం అది కన్సర్న్ తీసుకోండి అన్నట్టు. అది మ్యాటర్ మనకి ఏం రాశారు చెప్పరు కాబట్టి జనరల్గా అంటే ఈ టైంలో ఆయన ఒక హింటే ఇస్తారు కదా, డెఫినెట్గా ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నట్టు. సో డెఫినెట్గా సెబీ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ కూడా ఆయన కూడా కన్సర్న్స్ చెప్పారు. అంటే ఎమినెంట్ పీపుల్స్ ఆర్ కమింగ్ అవుట్. మన ఇండియానికి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనం గ్రోత్ అంటే డెవలపింగ్ అవుతున్నాం, అందరూ మనకల్లే చూస్తున్నారు. ఇంటర్నల్గా మనమే ఇబ్బంది పడితే చాలా కష్టం కదా. సో ఈ టైంలో ఏదైనా బూస్ట్ ఇస్తే ఇన్వెస్టర్స్కి భరోసా ఇవ్వాలి. ఆ భరోసా అనేది బడ్జెట్ నుంచి రావాలి. ఏమిస్తారు అనేది ముఖ్యం. బడ్జెట్ కనుక బాగాలేదు అంటే డ్రాస్టిక్ పడే ఛాన్స్ ఉంది. 21,200 21,300 వరకు వెళ్ళే ఛాన్సులు కూడా ఉంటాయి. సో బూస్ట్ ఇస్తే మరి కొంచెం నిలబడుతుంది. సో ఇవి ఫ్లేర్ అప్ అయ్యే ఇష్యూస్ కనుక సబ్సైడ్ అయితే దెన్ విల్ ఫ్రమ్ ఏప్రిల్ నుంచి అనుకుంటున్నాం, ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మోతీలాల్ కూడా ఈ సంవత్సరానికి 2026 30,000 ప్లస్ ఇచ్చింది మా మోతీలాల్ కూడా టార్గెట్, అంటే డిసెంబర్కి 2026 డిసెంబర్కి. సో ఇవన్నీ కనుక అనుకూలిస్తే 30,000 ఈజ్ నథింగ్ అసలు. ఇట్ మే క్రాస్ 30,000. ఓకే, అంటే సార్ చాలామంది సామాన్యుల్లో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇంతలా ధరలు పెరుగుతున్నప్పుడు కొనుగోళ్లు తగ్గుతున్నాయా, తగ్గితే ఏంటి, ఆ ప్రభావం దేని మీద పడుతుంది అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంటాయి. మరోవైపు ఇంతలా ధరలు పెరుగుతున్నప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా వెండి కొనుగోలు, లేకపోతే ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పి ఇంకా కొంతకాలం ఆగాల్సిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? మెటల్స్ అంటున్నారు మీరు. ఇప్పుడు షాపుల్లో చూడండి, మీరు ఏ షాప్ అయినా వాళ్ళని అడగండి, ఫ్రెష్ బయింగ్ ఉందా, గోల్డ్ ఫ్రెష్ బయింగ్ ఉందా, లేదు ఫ్రెష్ బయింగ్ లేదు, తగ్గింది పర్సంటేజ్ ఉన్నది. ఇప్పుడు కంపల్సరీ కావాలి, పెళ్ళి ఉంది 100% కొనాల్సిందే. 3 లక్షలు కాదు 4 లక్షలు కాదు 5 లక్షలు కొనాల్సిందే, కొంటారు కూడా. ఇప్పుడు కొనలేని వాళ్ళు ఆల్టర్నేట్ చూస్తారు. సో ఆ పర్సంటేజ్ ఉంది కాబట్టి ఆ పర్సంటేజ్ డిమాండ్ కొంత ఉంటుంది, కొంత పర్సంటేజ్. షాపుల్లో మరి జనాలు కనపడుతున్నారుగా, మీరు అడగచ్చు షాపుల్లో మరి జనం ఎక్కడ చూసినా గోల్డ్ షాపుల్లో సిల్వర్ షాపుల్లో అన్నట్టు జనం కనపడుతున్నారు కదా. మరి కొంటుంటేనే కదా ఉండేదంటే రీప్లేస్మెంట్ కొంటున్నారు. గోల్డ్ రీప్లేస్మెంట్ అంటే పాత ఆర్నమెంట్స్ ఎప్పటియో ఉన్నవి వాటిని లేటెస్ట్ ఆర్నమెంట్ తీసుకొని ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదన్నా ఉందో అది పే చేయడానికి మనసు ఒప్పుద్ది. ఎక్కువ పెట్టుకోవాలంటే కష్టం కదా. సో ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేస్తే దే కెన్ అడాప్ట్. అలా ఉంది కానీ పర్సంటేజ్ 100% తగ్గిందండి. ఎందుకంటే ఇంత పెరగటం అనేది మనకి మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఇండియాలో. సో డెఫినెట్గా మరి అంత పెట్టి కొనాలంటే ఆలోచిస్తాం కదా, ఇంత 15,000 16,000 18,000 20,000 గ్రామ్ అంటే కొనాలంటే కష్టం కదా. సో డెఫినెట్గా చిన్నగా ఏం చేయాలనేటప్పుడు ఆర్టికల్స్, గోల్డ్ ఆర్టికల్స్ ఏదైనా ఇదివరకు వెళ్తే గిఫ్ట్ ఆర్టికల్స్ గోల్డ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరిని ఇస్తారా? సిల్వర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు, అది కూడా లేదు కదా. ఇక కాపర్ ఇచ్చుకోవాలి, ఇంకా కాపర్ కూడా పెరుగుతోంది. సో ద మెటల్స్ ఆర్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. సో అది ఆగేదే లేదంటే అది తగ్గేదే లేదంటే పెరుగుతూనే ఉన్నాయి. అంటే డిమాండ్ అలా వచ్చింది. ఎందుకంటే గ్రోత్ ఇప్పుడు అందరు చూపు ఇక్కడ ఉంది. గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ కూడా బయట నుంచి ఆ యుఎస్లో ఉన్న కంపెనీస్ కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆ ట్యాక్స్ ఉంది, లండన్ కంపెనీస్ కానీ మిడిల్ ఈస్ట్ కంపెనీస్ కానీ యూఎస్లో ఉన్నప్పుడు ఆ కంపెనీస్కి బయటకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవి ఇండియాకి వచ్చి ఇక్కడ గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ పెడుతున్నప్పుడు ద ఇండస్ట్రియల్ పెరుగుతుంది, మరి యూసేజ్ పెరుగుతుంది, మెటల్స్ యూసేజ్ పెరుగుద్ది. ఇట్స్ అన్ ఆబ్వియస్. సో అందరి చూపు మనకనే ఉంది కాబట్టి డెఫినెట్గా గ్రోత్ అనేది కొంచెం ఆశాజనకంగా ఉంది. ఇన్స్టెంట్గా అయితే ఇబ్బంది పడుతున్నాం. మన ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకున్న డిసిషన్ 100% రైట్. ఆయనకి ఓకే అని యాక్సెప్ట్ చేస్తే ఇన్స్టెంట్గా పెరిగే వాళ్ళం కానీ లాంగ్ రన్లో దెబ్బతినేవాళ్ళం. ఇప్పుడు ఆయన ప్రోడక్ట్స్ మనం తీసుకోవట్లేదు, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తీసుకుంటే వాళ్ళకి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ విపరీతంగా డిస్కౌంట్స్ ఉంటాయి, గవర్నమెంట్ బల్క్గా చేస్తారు. మనం డిపెండ్ అయిందే ఫార్మర్స్ మీద, ఫార్మింగ్ మీద డిపెండ్ అయ్యాం. మరి ఆ ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడికి వస్తే మనది 100 రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళు 10 రూపాయలకి అమ్ముతారు ఇక్కడ. మరి అందరు ఎటు వెళ్తారు? 10 రూపీసే చూస్తారు. అప్పుడు మన ఫార్మర్స్ అందరు దెబ్బతింటారు కదా. 100% వాట్ హీ హాస్ టేకిన్ ద డిసిషన్ ఈస్ 100% రైట్. సో ఇన్స్టెంట్ గా ఇబ్బంది పడుతున్నాం, బట్ లాంగ్ రన్ లో 100% ఆయన చేసింది కరెక్ట్. అప్పుడు మన గ్రోత్ అనేది వస్తుంది. కాబట్టి ఆ ఫ్యూచర్ జీడిపి మనకి అనుకున్న 2047కి మనం హైలోనే ఉంటాం అనుకుంటున్నాం. సో చిన్నగా పెరిగే ఛాన్సులే ఉన్నాయి. సో ఇన్స్టెంట్ గా అయితే కొంచెం ఇబ్బంది పడుతుందా,
సో లాంగ్ రన్లో డెఫినెట్లీ లీడ్ సెకండ్ పొజిషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అంటే సార్ ఇప్పుడు అందరి చూపు రేపు రాబోతున్న బడ్జెట్ మీద చూస్తూ ఉన్నారు. చాలా గంపెడాసులతో అందరూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గోల్డ్ సిల్వర్కి సంబంధించి బడ్జెట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు గోల్డ్ సిల్వర్ వాటిని ఏం కదిలించరు. వాటి మీద ఏదన్నా మళ్ళీ ట్యాక్స్ పెంచుతాం, జిఎస్టీ పెంచుతాం. ఇప్పుడు ఎక్స్చేంజ్ కాకుండా బయట కొనాలంటే 3% జిఎస్టీ ఉంది. జిఎస్టీ ప్లస్ ప్రీమియం ఉంటుంది మార్కెట్లో. సో అట్లా వాళ్ళ డిమాండ్ బట్టి ఇది అవుతుంది కాబట్టి బడ్జెట్లో వీటి గురించి పెద్ద కదిలించరు. ఇది బాగా పెరుగుతుంది, వీరి మీద గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది కదా అని ఏదన్నా మళ్ళీ దానికి ఏదైనా జిఎస్టీ కానీ ఇలా పెంచారనుకోండి కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. కాబట్టి ఈ మెటల్స్ని పెద్ద పట్టించుకోపోవచ్చు మేజర్. సో ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తేనే అదే వాటికి ఏం చేస్తారు, ఇన్వెస్టర్స్కి ఏం చేస్తారు అనేది ముఖ్యం అండి ఇక్కడ. సో లాస్ట్ టైం చేసినట్టు ఈసారి కూడా ఏదైనా బూస్ట్ ఇస్తారా? ఆల్రెడీ లేనివి తీసుకొచ్చి పెట్టారు, పెట్టిన దాని మీద మళ్ళీ పెంచారు, పెంచినవి ఇప్పుడు తగ్గిస్తారా? పోనీ 12.5 నుంచి 10 చేస్తారా? లేదా ఐటీ 12 lakhs చేశారు, అది మహాద్భుతం లాస్ట్ టైం చేసింది. సో దాన్ని 20 lakhs మినిమం చేయాలని డిమాండ్ కూడా ఉంది. అంటే ఇవాళ రేపు 20 lakhs నథింగ్, మినిమం అయిపోయింది. సో మినిమం ఎందుకంటే దునియా మొత్తం వరల్డ్ మనమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ అనే భావన ఉంది. అందుకనే మేజర్ హెచ్ఎన్ఐ క్లయింట్స్ కూడా దే ఆర్ ఫ్లయింగ్ ఫ్రమ్ ఇండియా. ఎందుకు అంటే ట్యాక్స్ లేని కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం 30% స్లాబ్లో ఉన్నాళ్ళు దే హ్యావ్ టు పే 42% జిఎస్టీ అని, సెస్ అని, అదని అన్ని ట్యాక్స్లు తీసుకుంటే 42% అవుతుంది. అంటే ₹1 కోటి సంపాదించిన వాళ్ళు 42 లక్షలు కట్టాలా? ఎంత పెయిన్ ఏ కంట్రీలో ఉంది? అందుకనే దే ఆర్ ఫ్లయింగ్ ఎనీథింగ్. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎక్కడైతే ట్యాక్స్ లేవో ఐటీ లేని కంట్రీలు కొన్ని ఉన్నాయి కదా. సో ఐటీ లేని కంట్రీస్లో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద ట్యాక్స్ లేదు కాబట్టి డెఫినెట్గా అది ఇదవుతుంది. సో దాని అంత చేయమని డిమాండ్ లేదు. సో ఏదైనా కొంచెం బూస్ట్ ఇస్తే మటుకు చిన్న ఏదన్నా హోప్ ఇస్తే డెఫినెట్గా మార్కెట్ కొంచెం మార్చిలో కొంచెం ఇదైనా ఏప్రిల్ నుంచి పెరగచ్చు అనే ఉద్దేశం, అవకాశం ఉందేమో అని ఆశ ఉంది. సో బడ్జెట్లో బూస్ట్ ఇవ్వకపోతే మటుకు కొంచెం మళ్ళీ డౌన్ లెవెల్స్ కొంచెం కట్ కావచ్చు అనేది ఉద్దేశం. అంటే గోల్డ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ కొంత తగ్గిస్తే మంచిది అనే వాదనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంటే జిఎస్టీ మీద టచ్ చేయకపోవచ్చు కానీ ఇలాంటి అంశాలు అంటే ఏదైతే కొంత ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయో వాటి మీద ఏమైనా టచ్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే మంచిదేనండి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇప్పుడు యూరోపియన్ అదే కదా, కార్స్ మీద 110% నుంచి 40%, 40% నుంచి ఓవర్ 5 years 10%. దాని అనుగుణంగా లోకల్ కార్స్ దెబ్బతింటాయి, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ దెబ్బతింటాయి. అందుకనే ఒక ఇది పెట్టారు అక్కడ 2,50,000 2,50,000 కార్లు. అది కూడా 25 lakhs అబోవ్ కార్సే, బిలో కార్స్ తేటానికి లేదు. ఎందుకంటే ఇవి దెబ్బతింటాయి, మారుతి అని, M&M ఇవన్నీ దెబ్బతింటాయి. సో డెఫినెట్గా కొన్ని కన్సర్న్స్ చేస్తారు. ఒకవేళ చేసినప్పుడు దాని అనుగుణంగా మన కంట్రీస్లో ఉన్న కంపెనీస్ దెబ్బతిండకుండా ఉండటానికి అది చేయాలి. చేస్తే చాలా ఇబ్బంది పడతాం, గ్రోత్ ఉండదు కదా. బయట నుంచి తెచ్చేది 10% అంటే ఇక్కడ మీకు 20% పడితే ఉపయోగం ఏముంది? సో అట్లా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ అనేది బూస్ట్ అనేది 100% ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఆ ట్యాక్స్లు తగ్గిస్తే మంచిదే. గోల్డ్ మీద ఇది చేశారనుకోండి, ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించారనుకోండి, బ్రహ్మాండం, హ్యాపీ. అనే తగ్గించే పరిస్థితి ఇప్పట్లో ఉండకపోవచ్చు దాని మీద. అంటే నా ఉద్దేశం మెటల్స్ని కదిలిస్తారండి, అది ఫ్లరిష్ అవుతున్నాయి బాగా, ఏం చేయకపోయినా పెరిగేటట్టే కనపడుతుంది. సో వాటి మీద ఏం తగ్గించబోదు. పెంచకుండా ఉంటే నయ్యం, ట్యాక్స్లు పెంచకపోతే నయ్యం. పెంచారా కొంచెం డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాటిని కదిలించకపోవచ్చు. మీరు అంతకుముందు కూడా గోల్డ్ కూడా టోటల్ ఇండివిజువల్గా ఎవరి దగ్గర ఎంత ఉందో చెప్పాలన్నారు, మరి తర్వాత వెనక అడిగేశారు కదా. సో వాటి మీద టచ్ చేయకపోవచ్చు. అంటే సామాన్యులకు ఏ రకంగా ఆశాజనకంగా ఈ బడ్జెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా ఆశలు పెట్టుకోవచ్చా అంటే ఏం చెప్తారు? అంటే బడ్జెట్లో బూస్ట్ ఇవ్వాలి. ఇంత కంట్రీ ఇంత ఇబ్బంది పడుతుంది, మార్కెట్ ఇంత పడుతుంది, ఇన్వెస్టర్స్ ఇంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇంతమంది ఎమినెంట్ పీపుల్ కూడా దే ఆర్ స్పీకింగ్, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ టైంలో ఇవ్వాలి బూస్ట్. ఏది ఇస్తారు అనేది, ఎందుకంటే ఒక హోప్ అనేది మార్కెట్ కన్సిస్టెంట్గా డౌన్ అవుతున్నప్పుడు ఒక హోప్, భరోసా అంటూ ఇవ్వాలి కదా. మీకు రీసెంట్ కూడా సీతారామన్ గారే 15-20 days బ్యాక్ రిటైల్ వాళ్ళు బయింగ్ ఆపాల్సిన పని లేదు అని చెప్పిందామా.
అంటే ఈ 12 సంవత్సరాల్లో ఇంత మట్టుకు కూడా మార్కెట్ పడినప్పుడు ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఫలాంది హోప్ ఇచ్చిందిలే. ఓకే, ఫస్ట్ టైం బయటకు వచ్చింది. అంటే ఇంతమంది మాట్లాడుతున్నారు, మార్కెట్ ఇబ్బంది పడుతుంది, జనాలు ఇబ్బంది పడుతుంది. సో డెఫినెట్గా అక్కడ ఏదో ఒకటి చేస్తారు కదా. ఓన్లీ క్రయింగ్ బేబీ విల్ గెట్ ద చాక్లెట్. మామూలుగా అంటే ఇస్తారా? ఇవ్వరు కదా. ఏడుస్తేనే కదా ఇంకోటి తీసుకోమ్మా, ఇంకోటి తీసుకొని ఇస్తాం. సో మార్కెట్ పోయి ఇబ్బంది పడుతుంది కాబట్టి డెఫినెట్లీ దే విల్ కమ్అట్. ఈసారి బూస్ట్ అనేది ఇస్తారు. ఏ రకంగా ఇస్తారు అనేది ఇంపార్టెంట్. సో ఇన్వెస్టర్స్కి ఏ యాంగిల్లో ఇస్తారు, ఏం చేసినా మంచిదండి. ఐటీ తగ్గించినా, ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇవి తగ్గించినా, లేకపోతే ఎస్టీటీ తగ్గించినా, ఏదో ఒక బూస్ట్ ఇస్తే ఇట్ విల్ డెఫినెట్గా. అంటే ప్రస్తుతం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్కి ఈటీఎఫ్ బెస్ట్ అంటారా? ఏం చెప్తారు? మరోవైపు గవర్నమెంట్ గోల్డ్ బాండ్స్ పరిస్థితి ఏంటి? ఏమైనా వాటిని మళ్ళీ తెచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పట్లో ఇంత ఇది ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పట్లో తెచ్చే పరిస్థితి లేదు. దానికోసమే వాళ్ళు ఆపేశారు ఇప్పుడు. అంటే సో అప్పుడు పెట్టి వదిలేసిన వాళ్ళందరికీ విపరీతంగా డబ్బులు వచ్చినాయి. ఓకే, సో ఎక్స్పెక్ట్, ఎందుకంటే సిక్లికల్, ఒక్కొక్కసారి ఒకటి ఈక్విటీ పెరుగుతుంది, ఒక్కొక్కసారి గోల్డ్ పెరుగుతుంది. అట్లా ఇప్పుడు మెటల్స్ ఇది అనుకోవచ్చు. అంటే మళ్ళీ మారుతాయండి చిన్న చిన్నగా. అంటే యూసేజ్ బట్టి, కన్జంప్షన్ బట్టి చిన్న చిన్నగా అంత పడకపోయినా కొంచెం స్లోగా కొంచెం పెరుగుతా అట్లా ఉంటాయి. ఇప్పుడు ఈక్విటీ మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు ఈక్విటీ కూడా సెక్టార్ సిక్లికల్ ఉంటాయి. ఈ సంవత్సరం పెరిగి నెక్స్ట్ ఇయర్ పెరగవు, ఇంకోటి పెరుగుతాయి. సో అది ఎవరైనా సరే ఆ గ్రాబ్నెస్ తీసుకుంటే ఏది బాగుంది, ఎక్కడ ఏ సెక్టార్ బాగున్నాయి, దేంట్లో మెటల్స్ పెరుగుతున్నాయా, ఈక్విటీ పెరుగుతుందా చూసుకొని దాని ప్రకారంగా షిఫ్ట్ చేస్తారు. సో ఇవి గ్లోబల్ ఇదన్నీ పారామీటర్స్ అన్ని పాజిటివ్గా మారుతున్నప్పుడు అసెట్ క్లాస్లో ఈక్విటీ నుంచి మళ్ళీ ఈక్విటీకి వెనక్కి వచ్చే అవకాశం ఉంటాయి మెటల్స్ నుంచి చిన్న చిన్నగా. అవి బాగా పడకపోవడానికి కారణం కన్జంప్షన్ ఉంది కాబట్టి, డిమాండ్ ఉంది కాబట్టి. ఆ డిమాండ్ తగ్గిన రోజు పడతాయి. ఆర్బీఐ కనుక ఎక్రూ చేసినట్టు సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్రూ చేసినాయి కదా, వాళ్ళు కనుక ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? క్రైసిస్ వచ్చినప్పుడు కావాలి కాబట్టి. అన్ని కంట్రీస్కి ఒకేసారి రాదు కదా. సో ఆ కంట్రీస్ క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళు గోల్డ్ అమ్ముతారు, అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి ఒకేసారి అమ్మే ఛాన్స్ ఇప్పట్లో అయితే లేదు. అందుకే గోల్డ్ విపరీతంగా పడే ఛాన్స్ లేదు. ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే 10 to 20% సామాను, బట్ గోల్డ్లో 10% రావచ్చు, సిల్వర్లో మటుకు ఎక్కువ రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే మీరు చెప్తున్నట్టుగా ఈ మెటల్స్ హెచ్చుతగ్గులు ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? అంటే ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడే ఆల్టర్నేట్ అసెట్ క్లాస్లో ఏం చేయాలనే ఉద్దేశం ఇవి ఉన్నప్పుడు హెడ్జ్ చేసుకోవడానికి గోల్డ్ అండ్ సిల్వర్ వాడేవాడు. ఓకే, ఇవి ఇబ్బంది పడుతున్నప్పుడు వాటికి వాటి మరి ఇది మామూలు మారినప్పుడు ఆ హెడ్జింగ్ ఫండ్స్ మొత్తం మళ్ళీ ఈక్విటీకి వచ్చేస్తాయి. ఓకే, సో ఎఫ్ఐఎస్ కూడా యూటర్న్ తిరిగారు అనుకోండి, వాళ్ళకి బూస్ట్ ఇచ్చాం, ఏదైనా కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఏదైనా రిడక్షన్ చేసాం. సో డెఫినెట్గా వాళ్ళు వెనక్కి తిరుగుతారు. తిరిగినప్పుడు డెఫినెట్గా ఇది పెరుగుతున్నప్పుడు అవి కొంచెం తగ్గుతాయి. ఓకే, అంటే ఇప్పుడు పెరుగుతున్న ధరలు చూస్తూ కొంతమంది అమ్ముదామా అన్న ఉద్దేశంలో ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి వెయిట్ చేయమంటారా, లేదంటే ఇదే ఒక బెంచ్ మార్క్ లెవెల్ ఇప్పుడు అమ్మచ్చు అంటారా? ఇప్పుడు ఇంటర్నేషనల్ అవున్స్ తీసుకోండి, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా $120 చెప్పింది ఒక అవున్స్. 120 ఇవాళ వచ్చేసింది 120. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఎక్కడో చోట ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అనే ఉద్దేశం కూడా అక్కడే. 100 చెప్పింది, 100 నుంచి ఎక్స్టెండ్ చేసింది 120 దగ్గర వచ్చింది. సో నెక్స్ట్ టార్గెట్ ఇంకా చెప్పలేదు, బయటికి రిపోర్ట్ రాలే. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడో చోట రావచ్చు అనే ఉద్దేశం ఉంది, ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని. అందుకని 100 to 120 లోపల ఎక్కడో చోట రీట్రేస్మెంట్ రావచ్చు. సిల్వర్ 5,000 వరకు టార్గెట్ ఇస్తే ఇవాళ 5,550. అది ఎంతవరకు పోవచ్చు అంటే అట్లా, అంటే ఆ సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది. కాబట్టి జనరల్గా ఫండమెంటల్గా టెక్నికల్గా చూసుకుని ఇది ఎంతవరకు రావచ్చు అనేది ఇక్కడ ఉండే కాదు, అక్కడ బయట ఇష్యూస్ని బట్టి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి ఎంత ఫ్లేర్ అప్ అవుతుంది అనేది కరెక్ట్గా పాయింట్అవుట్ చేయలేం. సో ఇక్కడ కొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది అన్న కారణానికి వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ రీచ్ అయ్యాం, పైన వెళ్ళాం కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కొంత రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అందుకనే 10 to 20% అంటున్నాను నేను. సో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ 130 అన్నారు అనుకోండి, ఎందుకంటే కొన్ని కంట్రీస్ అన్ని కలిసి ఒక కౌన్సిల్ తయారు చేసినాయి, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఆ రిపోర్ట్ 120 ఇచ్చారు, 120 ఇవాళ రీచ్ అయ్యాం. సో 5,000 అంటే 5,000 అబోవ్ వెళ్ళాం. అంటే వైట్ డామినేట్ చేస్తుంది, ఇచ్చిన దానికంటే బాగా పెరుగుతుంది. ఇది ఆ కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి అది పెరుగుతుంది. ఈ గోల్డ్ మటుకు కొంచెం వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, ఏం రిపోర్ట్ అనేది దాన్ని బట్టి కొంచెం ఇది చూడాలి కదా. సో మేబీ 130 చేస్తారా, పెరిగేటట్టు ఉంది గోల్డ్ కూడా. ఎందుకంటే
ఎక్కువ మంది ఇప్పుడు ఆలోచన ఏముందండి, అమ్మో సిల్వర్ బాగా పెరిగిపోయింది కదా, గోల్డ్ అంత పెరగలేదు, గోల్డ్లో పెట్టుకుందామా, కొంత పర్సంటేజ్ 60% గోల్డ్లో పెట్టి ఉన్న దాంట్లో క్యాపిటల్ 40% మెటల్స్లో పెట్టుకుందాం, మిగతా మెటల్స్లో అనే ఉద్దేశం ఉంది. ఇప్పుడు జనం ఒపీనియన్ కూడా అలా ఉంది, ఎందుకంటే విపరీతంగా పెరిగినప్పుడు భయం వేస్తుంది ఇక్కడ పెడదామా అన్నప్పుడు. సో కానీ అది విపరీతంగా పెరిగిన ఫ్లేరప్ అయిన ఇష్యూస్ కొంత పర్సంటేజ్ అయితే ఒరిజినల్ కన్సంప్షన్ కన్స్ట్రక్ట్గా పెరుగుతోంది సిల్వర్. దట్స్ ద మెయిన్ కాజ్. సిల్వర్ డిమాండ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది, ఆ మెటల్స్ అనేది ఆగవు ఎక్కడ. అంటే ఇక కమింగ్ 5 yearsలో ఒక 8 to 10 lakhs వరకు సిల్వర్ వెళ్ళొచ్చు అనేది ఒక చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. అది ఈజీగా రీచ్ అవుతుంది అంటారు, దాన్ని మించి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు మీరు చెప్తున్న దాన్ని బట్టి? అంటే ఇప్పుడు పోను అంటే మరీ 8 lakhs వస్తుంది, 10 lakhs వస్తుంది, 5 lakhs వస్తుంది అని అట్లా చెప్పలేం. కానీ జనరల్గా నేను ఒక థియరీ అనుకున్నా, ఒక 50,000 1.5 నుంచి 50,000. నేను చెప్పింది సిల్వర్కి లాస్ట్ టైం మన దీంట్లోనే చెప్పాం 4 ఇవాళ టచ్ అయ్యింది. నెక్స్ట్ టార్గెట్ 4.5. ఓకే, అంటే ఈ జియో కన్సర్న్స్ కూడా తీసుకోవాలి, తీసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అంతేగాని ఆ 10 లక్షలు వస్తుందంటే మనం కొనేసి ఎవరైనా 10 లక్షలు మీరు చెప్పారు ఆ 10 లక్షలు రాలేదంటే దానికి ఆన్సర్ ఉండదు. సో అందుకని ఈ కన్సర్న్స్ అన్ని మనం చేసుకుంటూ ఈ టార్గెట్స్ పెంచుకుంటూ పోవాలి. ఓకే, ఇవి కనుక నెగిటివ్ ఉంటే ఓకే ట్రంప్ గారు డాన్స్లు ఇంకా ఉన్నాయి, సో వీ కెన్ గో హెడ్. లేదు ఆయన వెనకడిగేశారు, సంథింగ్ పాజిటివ్ వస్తుంది, అప్పుడు కొంచెం మెటల్స్ నుంచి కొంచెం డైవర్ట్ చేసుకోవడం మంచిది. అట్లా వెళ్ళటం బెస్ట్. కానీ అంటే చిన్నగా ఈ రకంగా ప్రతి సంవత్సరం పెరగదుగా సార్. ఇక్కడ ఒకటి చర్చ పెద్ద ఎత్తున అందరిలో సాగుతోంది. ఇప్పటికే సామాన్యులకి అందని విధంగా వెళ్ళిపోయింది, సామాన్యులు ఎవరు కూడా కొనే స్థితిలో లేరు. పెరుగుతున్న ధరలని అబ్జర్వ్ చేస్తున్నారు తప్ప కొనాలనే ఆలోచన చాలామందిలో తగ్గిపోయింది పూర్తిగా చెప్పాలంటే. అంటే సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఫ్యూచర్లో ఉన్నాయా, అసలు తీసుకునే అవకాశాలు ఉంటాయా, తీసుకోవాలంటే ఏం చేయాలి? ట్యాక్స్లు తగ్గించాలి, జిఎస్టీ తీసేయండి, 3% జిఎస్టీ తీసేయండి, బ్రహ్మాండం. ఎక్కువ మంది వస్తారు కదా ముందుకి. ఇప్పుడు ఏదైనా ట్యాక్స్ తగ్గింది అనుకుంటే డెఫినెట్గా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన ట్యాక్స్లు ఎక్కువ అన్న భావన ఉంది కాబట్టి ఆ ట్యాక్స్లు భావన తగ్గాలంటే ఏదైనా బూస్ట్ ఇస్తే మంచిదే. దాన్ని ఏదైనా ఎక్స్ట్రా ఛార్జీలు వేస్తే కొంచెం ఇది, కానీ అది తగ్గిస్తే కొంచెం ఎక్కువ మంది ఆలోచనలు పెరుగుతాయి. సో డెఫినెట్గా అది మంచి ఇదే అవుతుంది. మరి ఏం చేస్తారు అనేది మనం చెప్పలేం, గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుంది అనేది. ఫర్ సపోజ్ ఏదైనా తీసుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఎగెనిస్ట్ తీసుకుంది ఇంకా ట్యాక్స్ 3% కాదు 5% ట్యాక్స్ అని అనుకోండి, అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. సో వాళ్ళు తీసుకునే డిసిషన్ బట్టి ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుంటుంది కాబట్టి వాళ్ళు ఒక అంతా చేసుకొని మేధో మదనం చేసి దెన్ దే విల్ కమ్ అవుట్. సో వాళ్ళు చేసింది కూడా ఎగెనిస్ట్ చేద్దామని ఉద్దేశం ఉండదు. సో జనాలకు అనుగుణంగా మంచి చేయాలని ఉద్దేశం ఉంటుంది కాబట్టి సిచ్యువేషన్స్ కొన్ని ఒక్కోసారి ఎగెనిస్ట్ కావచ్చు. దాన్ని మనకి ఇండివిజువల్గా చూస్తే ఆయన ఎలా చేశారేం ట్యాక్స్ అనిపిస్తుంది, కానీ ఆ సీట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు పెంచామనేది. సో కొన్ని కారణాలు ఉంటాయి, అవి కొన్ని బయటకు చెప్పరు. ఓవర్ ఏ పీరియడ్ మనకి అవగతం అవుతుంది. సో అందుకని చేశారు ఈ స్టెప్ అనేది. ఫ్యూచర్ ఆలోచించుకొని చేస్తారు కాబట్టి సో గవర్నమెంట్ ఏం చేసినా జనాలకు మంచిగా చేస్తుంది. మంచి చేయాలని కోరుకుందాం, తగ్గింది అనుకోండి వెల్ అండ్ గుడ్. రైట్ సార్, ఫైనల్గా అంటే స్టాక్ మార్కెట్స్ గురించి, షేర్స్ గురించి ఫైనల్గా మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? బడ్జెట్ మనకి ఫ్యూ డేస్లో ఉండబోతోంది. బడ్జెట్కి ముందు ఏంటి, బడ్జెట్ తర్వాత వాటి ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు అంటే ఏ రంగాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది ఈ సిచ్యువేషన్స్? ఇప్పుడు బడ్జెట్ వచ్చింది అనుకోండి, జనరల్గా డిఫెన్స్ మీద బాగా పెరగచ్చు, రైల్వే స్టాక్స్ కూడా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే 800 వందే భారత్ ట్రైన్స్ అన్ని మారుస్తున్నారు. సో ఇంకా ఉన్నాయి మార్చాల్సినవి ఉన్నాయి, అది ఫస్ట్ స్టెప్ అది. సో చిన్నగా చేంజెస్ చేస్తున్నారు కాబట్టి వాటి మీద ఆ సెక్టార్స్ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఇబ్బంది పడ్డాయి అవి లాస్ట్ 1.5 years చాలా ఇబ్బంది పడ్డాయి. కొంచెం నెక్స్ట్ అంటే ఇమీడియట్గా బడ్జెట్ రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే ఏదైనా మార్కెట్లో ఇచ్చిన డబ్బులు దేంట్లో రావండి. నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేకపోతే డబ్బులు రావు, డెఫినెట్గా రావు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక సెక్టార్ ఇబ్బంది పడుతున్నప్పుడు అది కొన్ని సంవత్సరాల్లోనో కొన్ని నెలల్లోనో దాని అనుగుణంగా కాలం మారుతున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్ బట్టి మారుతాయి, అవి డెఫినెట్గా పెరుగుతాయి. ఎందుకంటే 1000 రూపీస్ ఉన్న నిఫ్టీ 2000లో ఇప్పుడు ఎంత ఉంది? 25,000 ఉంది. మరి నెక్స్ట్ 10 yearsలో ఎక్కడ ఉంటుంది? సో గ్రోత్ అనేది ఇదివరకు లాగా 70 yearsలో వచ్చిన గ్రోత్ కాకుండా ఇప్పుడు అంటే ఒక 10 ఏళ్ళు చూడాలి, ఏదైనా మార్పు రావాలంటే 10 ఏళ్ళు అన్నారు, ఇప్పుడు 10 ఏళ్ళు అవసరమా?
ఆ చేంజ్ కనపడట్లేదు కదా మీకు, చాలా జల్దీగా వస్తున్నాయి, చాలా చాలా ఇన్స్టెంట్గా మారుతున్నాయి. సో 5 years కూడా పట్టట్లా చేంజ్ అవడానికి. ఆ ప్లాట్ఫామ్ మారినప్పుడు ఏ ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, ఎంత చేంజెస్ వస్తాయి. సో జనానికి ఇబ్బంది ఉంది, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అన్న భయం ఒకటి ఉంది తప్ప, ఆ దాన్ని ఎవరైనా కాదు ఉద్యోగాలు పోవు, ఏ వల్ల మనం గ్రోత్ అవుతాం అన్న సొల్యూషన్ .com లాగా సొల్యూషన్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఐటీ సెక్టర్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి ఎవరైనా సరే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ మనకి టైం ఇచ్చి అది పెరిగేదాకా 4,500 TCS ఇవాళ ఎంత ఉంది, 3,000 కింద ఉంది, 3,000 దగ్గర ఉంది. సో మళ్ళీ 4,000 రాదా, డెఫినెట్గా వస్తుంది 4,500. అంటే మనకి టైం ఇవ్వాలి, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి, మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోవాలి. సో మనం వెయిట్ చేయాలి, ఆ పేషెన్స్ లేదా డబ్బులు రావు. అంటే ఈ సంవత్సరం పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి నాకేం రాలేదు అన్ని లాస్లోనే ఉన్నాయి అంటే లాస్లో ఉంటాయి, తప్పదు. మన దాని ట్రెండ్ మనం పట్టుకుంటే వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ సంవత్సరం నుంచి చేసిన వాళ్ళు FDలో చేసిన 6% వచ్చేది, అనవసరంగా వచ్చాం. కొత్తగా వచ్చిన వాళ్ళకి అనిపిస్తుంది 6% వచ్చేది, అనవసరంగా వచ్చాం ఈక్విటీ అనేది. అట్లా అనుకుంటే దీంట్లో ఇచ్చిన డబ్బులు దేంట్లో రావు. సేఫ్టీ ఉందా, మీరు 100 కోట్లు పెట్టండి డీమ్యాట్లో, ₹1 అయినా మీకు తెలియకుండా బయటకు వస్తుందా? ఒకవేళ అట్లా ఏదైనా అయితే ఏం జరిగిందో చూసాం, ఎగ్జాంపుల్ కార్విది. సో డెఫినెట్గా సేఫ్టీ ఉంది. లిక్విడేషన్ ఉందా, ఇవాళ అమ్మితే సాయంత్రానికి నెక్స్ట్ డే మార్నింగ్ డబ్బులు వస్తున్నాయా? ఫ్యూచర్లో మేబీ 2026 డిసెంబర్కి అమ్మిన గంటలో డబ్బులు వస్తాయి. లిక్విడేషన్ ఉంది, అంతకంటే ఏం కావాలి మనకి? సో అందుకనే ఈక్విటీ మార్కెట్ అనేది విపరీతంగా పెరిగే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి, డీమ్యాట్లు కూడా బాగా పెరుగుతున్నాయి. అంటే ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మన చుట్టూ ఉన్న ప్రోడక్ట్స్ ఏం డిమాండ్ ఉంది మార్కెట్లో, ఏం పెరుగుతున్నాయి, ఆ కంపెనీస్ గ్రోత్ ఎలా ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఎట్లా కన్సిస్టెంట్గా 14% 15% మినిమం ఇస్తున్నారా లేదా, వాళ్ళు డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరే కంపెనీ దెబ్బతింటున్నాయి. ఆ డైవర్సిఫికేషన్ ఫండ్స్ దగ్గర తీసుకెళ్లి రియల్ ఎస్టేట్లో పెట్టడం, అది ఇంకోటి దాంట్లో పెట్టడం, అవి డమాల్ అనగానే మొత్తం ఉన్న పేరెంట్ కంపెనీ కూడా పోయిన దాఖలాలు ఉన్నాయి. సో ఆ డైవర్సిఫికేషన్ ఫండ్స్ దగ్గరే మనం ఒక ఫండ్ పెడుతున్నప్పుడు ఆ ఫండ్లో కొంత రిటర్న్స్ వచ్చినప్పుడు ఆ ఫండ్ నుంచి వేరే దాంట్లో పెట్టినప్పుడు అక్కడ కూడా రిటర్న్స్ వస్తున్నాయి లేదా, ఆ ఫండ్ సతికిలో పడింది అనుకోండి పోయే ఛాన్స్ ఉంటాయి కదా. సో డైవర్సిఫికేషన్ ఫండ్స్ దగ్గరే ప్రాబ్లం. అది ఏం చేస్తున్నారు అనేది సూక్ష్మంగా ఆ కంపెనీ ప్రాస్పెక్ట్స్ డెవలప్మెంట్స్ వాళ్ళు చెప్పే ఇది రిపోర్ట్స్ అన్ని చూస్తే తెలిసిపోద్ది. ఓవర్ ఏ పీరియడ్ అంటే ఇన్స్టెంట్గా డబ్బులు రావంటే రావండి, 100% రావు ఎవరికైనా. మనకి దగ్గర ఉన్న సంపాదించిన డబ్బులు బ్యాంకుల్లో పెట్టుకుంటే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ మనకి ఎంత వస్తాయండి, 5 లక్షలేగా ఇన్సూరెన్స్ ప్రకారం. నేను గవర్నమెంట్ నేషనలైజ్ బ్యాంకులు అనట్లా, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి కదా, చూసాం కదా ఏమైనాయి, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటిదాకా డబ్బులు రాలేదు కదా. అదే మీకు డీమ్యాట్లో ఎంత పెట్టినా మనకు తెలియకుండా ఒక్కళ్ళు కూడా వచ్చి టచ్ చేయలేరుగా. సో 100% కరెక్ట్. అందుకే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి, గవర్నమెంట్ కూడా. అందుకనే ఇన్వెస్టర్స్ని ఈసారి సీతారామన్గా హంబుల్ రిక్వెస్ట్, ఆమె గనక ఏదైనా బూస్ట్ ఇస్తే డెఫినెట్గా మార్కెట్ మోతీలాల్ ఇచ్చినట్టు 30,000 క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ప్రభు గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించారు. 10TV వీక్షకులకు ఉన్న అనేక అనుమానాలకు సంబంధించి నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఇటు గోల్డ్ మెటల్స్ అన్ని పెరుగుదలకు సంబంధించి కావచ్చు, రేపు బడ్జెట్కి సంబంధించి కావచ్చు, అలాగే స్టాక్ మార్కెట్స్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు 10TV.